భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 41 నుండి 47వ శ్లోకం వరకు. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దీని భావం, ఓ శ్రీకృష్ణ, ఇలా ఎప్పుడైతే కులక్షయం జరుగుతుందో అప్పుడు అధర్మాభిభవాత్, అధర్మం విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే అధర్మం ఎక్కువ అవుతుందో అప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. దానివలన వర్ణ సాంకర్యం జరుగుతుంది. 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సంకర ప్లస్ నరకాయ ఏవ కలిపితే సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరః హి ప్లస్ ఏషాం కలిపితే పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. మొత్తం కలిపి సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. దీని భావం, ముందు శ్లోకం దాకా చెప్పుకున్నట్లుగా ఇలాంటి భయంకరమైన యుద్ధాలు కులక్షయానికి కారణమవుతాయి. కులక్షయం జరిగినప్పుడు అధర్మం ప్రబలుతుంది. అధర్మం ప్రబలి వర్ణ సాంకర్యం జరుగుతుంది. అలా వర్ణ సాంకర్యం జరగడం వలన ఈ కులక్షయానికి ఎవరైతే కారకులయ్యారో వారందరూ నరకాన్ని పొందుతారు. అంతేకాకుండా పిండోదక క్రియలు అంటే సనాతన ధర్మంలో చెప్పిన ఇలాంటి పితృకార్యాలన్నీ లోపించి వాటి వలన పితృదేవతలు కూడా పతనాన్ని పొందుతారు. 43వ శ్లోకం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాః శాశ్వతాః. దోషై ప్లస్ ఏతై కలిపితే దోషైరేతైః కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వతాః. మొత్తం కలిపి దోషైరేతైః కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. దీని భావం, వర్ణ సంకరానికి కారణమైన మూల కారణమైన ఈ దోషం వల్ల, ఏ దోషము, ఈ యుద్ధము అనే దోషం వల్ల మనం కులఘాతకులం అవుతాం. దాని వల్లనే సనాతనమైన కులధర్మాలు జాతి ధర్మాలు నశిస్తున్నాయి. దేని వలన? ఇలాంటి యుద్ధాల వల్లనే జాతి ధర్మాలు కులధర్మాలు నశిస్తున్నాయి. 44వ శ్లోకం. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే ప్లస్ అనియతం నరకే నియతం వాసో నరకే నియతం వాసో భవతి ఇతి అనుశుశ్రుమా కలిపితే భవతీత్యనుశుశ్రుమా. దీని భావం, ఓ జనార్దన, ఉత్సన్న కుల ధర్మాణం, ఒకసారి చెడిన కులాచారముల వలన కులధర్మాలు నశించడం వలన మనుష్యులకి, మానవులందరికీ శాశ్వతంగా నరకం తప్పదు అని నేను విని ఉన్నాను. అందువలన కులధర్మాల్ని పాటించడం ఎంతో అవసరం. 45వ శ్లోకం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహోబత మహత్ ప్లస్ పాపం, మహత్ పాపం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం. యత్ ప్లస్ రాజ్య సుఖలోభేన, యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ప్లస్ ఉద్యతా హంతుం స్వజనముద్యతాః. మొత్తం కలిపి యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. మొత్తంగా 45వ శ్లోకం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. దీని భావం, రాజ్య సుఖాలు భోగాలు అనే లోభం వలన, లోభాలకు లోనైన మనం బుద్ధివంతులు అయి ఉండి కూడా మన స్వజనులైన మన బంధుగణాలనే చంపడానికి సిద్ధపడి ఉన్నాం. అంతటి ఘోరమైన పాపకృత్యాలని చేయడానికి మనం సిద్ధపడ్డాం కదా అని అర్జునుడు బాధపడుతున్నాడు.
46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. యది మాం అప్రతీకారం కలిపితే యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యు తత్ ప్లస్ మే తన్మే క్షేమతరం భవేత్. మొత్తం కలిపి ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. దీని భావం అస్త్రశస్త్రాలన్నిటినీ విసర్జించి అంటే వదిలిపెట్టి ఏ ఆయుధాలు పట్టని నన్ను అస్త్రధారులై ఉన్న ధర్తరాష్ట్రులైన ఈ దుర్యోధనాదులు యుద్ధంలో నన్ను సంహరించిన అంటే నన్ను వధించినా సరే నాకు మంచే జరుగుతుంది, అంతేగాని నేను వారిని చంపలేను, వారందరూ నా సొంత బంధువర్గం అని అర్జునుడు తన అసక్తతని ఇంతవరకు ఈ పైన చెప్పిన శ్లోకాలలో శ్రీకృష్ణుడికి తన అసక్తతను తెలియజేశాడు. ఇప్పుడు 47వ శ్లోకం. సంజయ్ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థవుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థవుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవం ప్లస్ ఉక్త్వా ప్లస్ అర్జునః కలిపితే ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థే ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. దీని భావం సంజయ వాచ. ఇది సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ విధంగా అర్జునుడు తన బాధని, తన కలత చెందిన మనస్సుని శ్రీకృష్ణునికి తెలియచేసి యుద్ధ భూమిలో తన ధనుర్బాణాలన్నిటినీ విడిచిపెట్టి తన రథము వెనుక భాగంలో చతికిల పడ్డాడు అని అంతవరకు రణరంగంలో ఏం జరిగిందో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ సంపూర్ణం. ఇక్కడతో 18 అధ్యాయాలు కలిగిన భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 47 శ్లోకాలు కంప్లీట్ అవుతున్నాయి. తర్వాత ఎపిసోడ్లో 2వ అధ్యాయం సాంఖ్యయోగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మొదటి అధ్యాయం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రాబోయే ఎపిసోడ్స్లో నెక్స్ట్ వీడియో భగవద్గీత మొదటి చాప్టర్ మొదటి అధ్యాయం మీద క్విజ్ ఉంటుంది. ఎన్ని ఆన్సర్ చేయగలరో తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ చేయండి.